టార్గెట్ రేవంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సొంత జిల్లా ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందా? అంటే అవుననే జరుగుతున్న పరిణామాలను నేతల స్టేట్మెంట్లు తెలుపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలనే ప్రతిపాదనను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో అనిరుద్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమైంది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రశేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. శేఖర్ కోసం అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారనే ప్రచారం సాగింది. జడ్చర్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అనిరుద్ రెడ్డిని పక్కన పెట్టి ఎర్రశేఖర్‌కు ఎలా టికెట్ ఇస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో ఎర్రశేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. జడ్చర్ల అసెంబ్లీ టికెట్ దక్కించుకొని ఆ ఎన్నికల్లో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతున్న సమయంలో అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ పదవి కోసం సోదరుడిని చంపినట్టే ఎమ్మెల్యే పదవి కోసం తనను చంపినా ఆశ్చర్యం లేదని ఆయన సంచలన కామెంట్ చేశారు. ఎర్రశేఖర్ భార్యను మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం కోసం రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం నెలకొంది. అనిరుద్ రెడ్డి తన వ్యాఖ్యలు, చేష్టలతో వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో హైదరాబాద్లోని హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం సాగింది. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఎమ్మెల్యేలు రహస్యంగా కలుసుకోలేదని, అనుకోకుండా ఎమ్మెల్యేలు కలుసుకోవడంతో కలిసి భోజనం చేశామని కొందరు ఎమ్మెల్యేలు అప్పట్లో పార్టీ నాయకులకు వివరించినట్టుగా సమాచారం. ఎమ్మెల్యేలు కలుసుకున్న విషయం వాస్తవమేనని అప్పట్లో అనిరుద్ రెడ్డి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ సమావేశంపై పీసీసీ అప్పట్లో ఆరా తీసింది. ఎమ్మెల్యేలు కొందరు సమావేశం కావడం తప్పుడు సంకేతాలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత సమావేశంలో అన్నారు. సమస్యలుంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పాలని సీఎం సూచించారు. ఈ ఘటన తర్వాత అరబిందో ఫార్మా కంపెనీ వదిలే కాలుష్యంతో ముదిరెడ్డిపల్లి చెరువులో చేపలు చనిపోతున్నాయని అనిరుద్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు చెప్పినా వినలేదని ఫార్మా కంపెనీ తీరుపై ఆయన మండిపడ్డారు. 24 గంటల్లో పీసీబీ ఈ కంపెనీపై చర్య తీసుకోకపోతే తానే అరబిందో కంపెనీని దగ్ధం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖను అంగీకరించకపోతే ఆంధ్ర వాళ్ళను హైదరాబాద్లో తిరగనివ్వనని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా ఇంకా ఏపీ కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక కూడా ఇక్కడ ఇంకా ఏం పని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని రకాల కాంట్రాక్టులు దక్కించుకోవడమే కాదు దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్‌ను ఇరుకునపెట్టేవిగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని 3 ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయం లేదనే ప్రచారం కూడా లేకపోలేదు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేది లేదని డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక్కటిగా కొనసాగుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల తీరు చర్చకు దారితీస్తుంది. ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణాలు తెలుసుకొని పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.